ఆ దేశంలో అంతే. ప్రజాస్వామ్యం ఉంటుంది, కానీ అమలు కాదు. ఎన్నికలు జరుగుతాయి, కానీ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉండాలి కదా అనే సందేహం వస్తుంది. కానీ ఆ దేశంలో అలా ఉండదు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించినా ఆ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండాలి అని నిర్ణయించేది మాత్రం వాళ్ళే. దీనికి కారణం సైతం అక్కడి గత పాలకుల నిర్వాకమే. తాము గెలిపించిన నాయకులే పరిపాలన చేస్తారనే భ్రమలో అక్కడి ప్రజలు ఉంటారు కాబోలు. ఓట్ల పండగ రాగానే తమ హక్కుగా ఓట్లు వేస్తారు. తీరా చూస్తే వాళ్ళు గెలిచిన నాయకుడు ఎన్ని రోజులు ఉంటారనేది వారికి ఓ క్లారిటీ ఉండదు. ఇంతకు ఇదంతా జరుగుతుంది ఎక్కడంటారా? మన దాయాది దేశం పాకిస్తాన్లో. అక్కడ సైన్యం చెప్పిందే ఫైనల్. వాళ్ళు గీసిన గీతలోనే ఏ ప్రభుత్వమైనా ఉండాలి, లేకుంటే అంతే సంగతులు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్య పాలన పేరుకు మాత్రమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే విదేశాంగ విధానాన్ని పూర్తిగా పాక్ సైన్యమే శాసిస్తోంది. తాము నిర్దేశించిన విదేశాంగ నీతికి భిన్నంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఏ ప్రభుత్వమైనా వ్యవహరిస్తే దానికి సైన్యం ఉద్వాసన చెప్పడం ఖాయం. భారత్ గల్ఫ్ దేశాల విషయంలో తమ అభిష్టానానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్న నవాజ్ షరీఫ్ను తొలగించేందుకు పాక్ సైనికాధికారులు ఏమాత్రం వెనుకాడలేదు. సైనికాధికారుల పాత్రే పాకిస్తాన్లో ఎక్కువగా ఉంటుంది అని చెప్పేందుకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి పాకిస్తాన్లో కొక్కొల్లలుగా జరిగాయి. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రధానంగా పోటీ చేసిన 3 పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. దీంతో బిలావర్ భుట్టో, నవాజ్ షరీఫ్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ 2 పార్టీలు కలిసినా వాటికి మ్యాజిక్ ఫిగర్ దాటదు. దీంతో స్వతంత్రులు సైతం ఈ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. ఈ సమయంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజాస్వామ్య శక్తులు సహకరించాలని కోరారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు అనుకూలంగా మునీర్ వ్యవహరిస్తున్నట్లు వస్తున్న వార్తలకు ఆయన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో శిక్షపడి బెయిల్పై లండన్ పారిపోయిన షరీఫ్ ఎన్నికల ముందు పాక్కు రావడం వెనుక సైన్యం హస్తం ఉందని ఆరోపణలున్నాయి. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కోసం బిలావల్ భుట్టో జర్దారి నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో నవాజ్ షరీఫ్ సోదరుడు పూర్వ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలను బిలావల్ భుట్టో ఖండించారు. ఈ విషయంలో తమ పార్టీ అధికారికంగా ఇంకా ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన వెల్లడించారు. కాగా ఇప్పటికే 53 స్థానాల్లో గెలిచిన తాము ఒంటరిగా మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమే అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్తాన్లో ఓట్ల లెక్కింపు జాప్యంపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను ఈసీ తారుమారు చేస్తుందని ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో రిగ్గింగ్, ఆలస్యం వంటి అంశాలపై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించారు. ఇక ఎన్నికల ఫలితాల వెల్లడి విషయంలో ఆలస్యం కారణంగా ఇమ్రాన్ పార్టీ పీటీఐ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసన చేపట్టింది. పాక్లో 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగితే 257 స్థానాల ఫలితాలను ఇప్పటికే వెల్లడించారు. ఇందులో ఇమ్రాన్ బలపరిచిన స్వతంత్రులు 92, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ 73, బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 53 స్థానాల్లో గెలుపొందారు. మిగిలిన సీట్లు ఇతర పార్టీలు దక్కించుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు కావాల్సి ఉండగా ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేదు. ఎవరికి వారు తామే అతిపెద్ద పార్టీగా ప్రకటించుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలిచినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా 31 స్థానాలు కావాల్సి ఉంది. మిగతా స్థానాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకే మద్దతు తెలిపింది ఆ దేశ సైన్యం. ఆ దేశంలో ఎవరు ఎంత గీపెట్టి అరిచినా అక్కడ ఎవరు అధికారంలో కూర్చోవాలి, ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి అని నిర్ణయించేది మాత్రం సైన్యమే. వాళ్ళు చెప్పిన వాడే ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారు. లేకుంటే దగ్గరుండి మరి అతన్ని దించేసి మరొకరిని ప్రధాని పీఠంపై కూర్చోబెడతారు. ఇది కొన్నేళ్లుగా జరుగుతూ వస్తున్న వ్యవహారమే అయినప్పటికీ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో పాకిస్తాన్లో సైన్యం పాత్ర మరోసారి తెరపైకి వచ్చింది.